ఎవరిస్తారు నీకు మోటివేషను? ఎంత స్మార్ట్ ఉన్నా 3 నెలల్లో నేను చేసేసాను, ఇక ఎక్స్క్యూజెస్ కాదు, కమిట్మెంట్ కావాలి. మనకి కావాల్సింది మోటివేషన్ కాదు, కమిట్మెంట్. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు, కానీ మనసు మాత్రమే కాదు, నిర్ణయం కూడా ఉండాలి. సక్సెస్ అనేది లక్ కాదు, అది కమిట్మెంట్ యొక్క రిజల్ట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ద పవర్ ఆఫ్ కమిట్మెంట్. జీవితంలో పెద్ద చేంజ్ రావాలంటే కమిట్మెంట్ ఒక చిన్న స్పార్క్ లాంటిది. అది మొదలైతే రిజల్ట్స్ ఫాలో అవుతాయి. ఒకసారి కావిడ వెయిట్ తగ్గించుకోవాలనుకుంటు ప్రతిరోజు రేపు మొదలెడదాంలే అంటూనే నెలలు గడిచిపోయాయి. ఎవరో ఎందుకు, నేను కూడా అంతే. వెయిట్ తగ్గాలి అనుకుంటాము. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చేస్తూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒకసారి అనుభవించాల్సిందే. ఒకరోజు ఆమె మిర్రర్లో చూసి తానే అనుకుంటుంది, ఇనఫ్, ఇక ఎక్స్క్యూజెస్ కాదు, కమిట్మెంట్ కావాలి. ఇక ఇలానే ఇది కొనసాగితే నేను ఇంకా లావ్ అయిపోతాను అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆవిడ ఒక డెసిషన్ తీసుకుందనమాట. ఆ రోజు నుండి రోజుకి 20 నిమిషాలు వాక్ చేయడం మొదలుపెట్టింది. హెల్దీ డైట్ చేసింది. 3 నెలల్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందనమాట. ఇది మిరాకిల్ కాదు, ఇది కమిట్మెంట్ యొక్క పవర్. కమిట్మెంట్ అంటే ఎమోషన్ కాదు, డెసిషన్ మాత్రమే. మూడ్ వచ్చినప్పుడే కాదు, మూడ్ లేకున్నా చేయడమే నిజమైన కమిట్మెంట్ అనమాట. చేద్దాంలే, ఒకరోజు మూడ్ ఉంటేనేమో సూపర్ డూపర్గా చేసేస్తాం, మూడ్ లేకపోతేనేమో 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా నడవలేము. చూద్దాం. మూడ్ మీద డిపెండ్ అయ్యి మీరు ముందుకెళ్ళొద్దు, కమిట్మెంట్తో ముందుకెళ్ళడం నేర్చుకోండి. కమిట్మెంట్ చేంజెస్ ఐడెంటిటీ. నేను ప్రయత్నిస్తానులే, నేను చేస్తానులే అని అనుకోవడం కాదు, నేను ఇది అయిపోయింది, నేను చేసేసాను అని అనుకోవాలి. ఈ జర్నీని డిసైడ్ చేసేదేంటి? కమిట్మెంట్. కమిట్మెంట్ క్రియేట్స్ కన్సిస్టెన్సీ. ఎంత స్మార్ట్ ఉన్నా కన్సిస్టెంట్ లేకపోతే సక్సెస్ రాదు. కమిట్మెంట్ సక్సెస్ కి ఫ్యూయల్ లాంటిది. మనకి కావాల్సింది మోటివేషన్ కాదు, కమిట్మెంట్. మోటివేషన్ డే 1 మాత్రమే ఉంటుంది, కానీ కమిట్మెంట్ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త బిగినింగ్ అవుతుంది. ప్రతిరోజు నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటావా, లేకపోతే ఎవరొచ్చి మోటివేట్ చేయాలి నిన్ను? మోటివేషన్ కాకుండా కమిట్మెంట్గా ఉండటానికి ట్రై చేయండి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది సింపుల్, కమెంట్స్లో ఐ కమిట్ టు మై గ్రోత్. నువ్వు ఏ గోల్కి కమిట్ అయి ఉన్నావో చెప్పండి. మనం కలిసి ఈ జర్నీని మొదలు పెడదాం. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ కండిషన్స్, కమిట్ ఫస్ట్ అండ్ క్లారిటీ విల్ ఫ్లో. శైలజ డోగిపర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.